నమస్తే. మీ ఎర్రంబెల్లి తిరుపతి రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీలు పెట్టేటువంటి స్వేచ్ఛ వాళ్ళకుంది. కానీ వారు పెట్టేటువంటి రాజకీయ పార్టీ పెట్టేటువంటి నేపథ్యం ఏంది? దాని వెనుకున్నటువంటి ఉద్దేశ్యం ఏంది? వారు నిజంగానే సమాజానికి సేవ చేయడానికి వచ్చిర్రా? లేకపోతే ప్రజలను కన్‌ఫ్యూజ్ చేసి ఎవరన్నా ఇతర ఎస్టాబ్లిష్ అయినటువంటి రాజకీయ పార్టీని గాని, నాయకుడిని గాని దెబ్బగొట్టడానికి వచ్చిందా? అనేది ప్రజలు విశ్లేషించుకోవాలి. ఇవాళ ఆ కోవలోకి చెందింది కవిత గారు పెట్టినటువంటి తెలంగాణ రక్షణ సేన. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర సేన అని వారు ఆర్భాటంగా ప్రకటించిర్రు. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘమేమో తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టుకోవచ్చు. కానీ దాని మీద ఏమి ఆమోదముద్ర వేయలే. దీన్ని మీరు ఫస్ట్ పత్రికా ప్రకటన వేసుకోండి. తర్వాత అభ్యంతరాలు ఉంటే మేము తర్వాత దాన్ని చూసి మేము ఫైనల్‌గా ఇది పార్టీ నేమ్ ఓకేనా? కాదా? అనేది మేము ఇది చేస్తామని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రక్షణ సేన అని పేరినగానే నాకొకటి కామెంట్ చేయాలనిపించింది. ఇది తెలంగాణ రక్షణ సేన కాదు. తెలంగాణ రాక్షస సేన అంటే బాగుంటదేమో అని. ఎందుకు ఇంత కఠినమైన పదంని వాడాల్సొస్తుందంటే, ఈ యొక్క ఈ పార్టీ అనేటువంటి కవిత గారు ప్రకటించిన పార్టీ అనేటువంటి ఏర్పాటు వెనకాల కొంతమంది రాకాసి మూకలు ఉన్నట్టు కనపడతాంది. కొంతమంది రాక్షస గణం ఉన్నట్టు కనపడతా ఉంది. ఆ రాక్షస గణం ఏందంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో వెళ్తున్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు, అటు పక్కన మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు కావచ్చు, అదేవిధంగా మన రాష్ట్రంలో వెలుతున్నటువంటి గుంపు మేస్త్రి గారి సారథ్యంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు. దీని వెనక ఈ ఘనమంతా ఉండి కవితమ్మను ముందు పెట్టి నడిపిస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే మహానుభావుడు, గొప్ప నాయకుడు, మొత్తం చిన్న పిరికెడు అంటే పిరికిలి బిగించి ఒక్కడే స్టార్ట్ చేసి సకల జనులు ఏకం చేసి దేశంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నిటిని ఒప్పించి తెలంగాణకు నై అన్నటువంటి ఎంఐఎం పార్టీని కానీ కమ్యూనిస్టు పార్టీలను కానీ టీడీపీని కానీ వాళ్ళతో కూడా తెలంగాణకు అనుగుణంగా జై కొట్టిచ్చేసి రెండు జాతీయ పార్టీలను బీజేపీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన ధీరుడు కేసీఆర్ గారు. మామూలు విషయం కాదు. తెలంగాణలో తెలంగాణ నడిబొడ్డిన హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అప్పుడు శాసనసభలో తెలంగాణ పదమే నిషేధించబడ్డది. అటువంటి సందర్భం నుంచి కేసీఆర్ గారికి ఎన్ని గట్స్ ఉండాలి, ఎంతమంది రాజకీయ ఉద్దండులను తట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారిని ఇటువంటి ఉద్దండులను తట్టుకొని ఎన్ని వెన్నుపోట్లు, ఎంతమంది పార్టీలకు వెళ్ళిపోవడం, మళ్ళీ పార్టీని పునరుజ్జీవనం కావడం. ఎంత కష్టపడి ఉంటాడు కేసీఆర్ గారు ఒకసారి ఊహించుకోవాలి. ఎన్ని చూసి ఉంటాడు తన యొక్క ఈ యొక్క 2, 3 దశాబ్దాల ఈ యొక్క తెలంగాణ పోరాటం లోపల. అది కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు ఎవరికి లొంగడు. బీజేపీ ఏం చేస్తా ఉందంటే మొదటి నుంచి కూడా కొరకగానే కొయ్యన్నటువంటి నాయకులు ఒక 4, 5 ఉన్నారు మన భారతదేశం లోపల. మొత్తం ఇప్పుడు అప్రతిహతంగా అన్ని రాష్ట్రాల పాగా వేసింది. ఒకటి తెలంగాణలో కేసీఆర్ గారు, ఇంకొకరు స్టాలిన్ గారు, అక్కడ మమతా బెనర్జీ గారు, అక్కడ కేజ్రీవాల్ గారు. వీళ్ళు నలుగురు మాత్రం కొరకగానే కొయ్యగా తయారయ్యారు బీజేపీ. అంటే బీజేపీ మాట వినరు. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోరు. బీజేపీతో కలిసి పనిచేయరు. ఈ నలుగురిని దెబ్బగొట్టాలంటే ఏదో ఒకటి ఒక స్కామ్‌లలో ఇరికించడం, డైరెక్ట్ అధినేతల మీద ఇరికించడం, లేకపోతే వాళ్ళ పిల్లల మీద ఇరికించడంలో ఆ కోవకు చెందింది లిక్కర్ కేసు. దాంట్లో నేను పోను. దాంట్లో లిక్కర్ స్కామ్‌లో కవిత గారు ఉన్నారా, కేజ్రీవాల్ ఉన్నారా, దాంట్లో అంత ఇన్ డీటెయిల్‌గా నేను పోదలుచుకోలేదు. కానీ ఏదో రకంగా కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం. తద్వారా లొంగదీసుకునే ప్రయత్నం చేయడం. కేజ్రీవాల్ గారు మీద అదే ప్రయత్నం జరిగింది. కేసీఆర్ గారి మీద ఏది చూద్దామన్నా కూడా ఎక్కడ కేసీఆర్ గారు లేరు. ఎందుకంటే ఆయనకు అవినీతి అవసరం లేదు. ఆయనకు తెలంగాణ లోపల తన ముద్ర ఉండాలనుకుంటున్నాడు. తదనంతరం కూడా తెలంగాణ లోపల కేసీఆర్ గారి ఆ చరిత్ర పుటల్లో ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆయన మనీ మీద, వాటి మీద, వీటి మీద ధ్యాస లేదు. కాబట్టి దొరకడు. స్టాలిన్ కూడా ఆయన ఆయన యూపీఏలో భాగస్వామి అని చెప్తున్నా కొంత నికార్స్‌గానే ఉంటాడు. మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే పదవుల కోసం నికార్స్‌గా నిలబడి పోరాటం చేసేటువంటి దీదీ అని పేరు తెచ్చుకుంది. ఇటువంటోళ్ళని ఇబ్బంది పెట్టాల. గతంలో జయలలిత ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. ఆమెను పరిస్థితి తీసుకొచ్చారు మనం చూసాం. అంటే ఎవ్వరు వినకపోతే వాళ్ళను ఇబ్బంది పెట్టడం. అందుకే ఆనాడు వచ్చిన లిక్కర్ స్కామ్. ఆ స్కామ్ లోపల కూడా కేసీఆర్ గారు చెప్పారు, నేను లొంగిపోయే సమస్య లేదు. నిన్ను దేహి అనే సమస్య లేదు. నా కూతురు కడిగిన ముత్యం లెక్క బయటకొస్తదన్నాడు. ఎందుకంటే దాంట్లో ఆయనే నమ్మిండు. దాంట్లో ఏమి స్కామ్ జరగలేదని నమ్మిండు. అంటే మళ్ళా వేరే రకంగా కూతురుని వెనకేసుకొచ్చినట్టు అయితదని చెప్పేసి ఆయన ఇన్వాల్వ్ కాలే. ఆయన ఏం కాలేదు. కానీ ఎంతైనా చెల్లెమ్మ గదా అని కేటీఆర్ గారు, ఎంతైనా తన మేనమామ కూతురు గదా అని హరీష్ రావు గారు ఢిల్లీ దాకా పోయారు.
చాలా సంఘీభావం ప్రకటించారు. ఎన్నోసార్లు కవితమ్మని కలిసిర్రు. ధైర్యం చెప్పిర్రు. మేమున్నామని భరోసా ఆమె కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. రామన్నను, హరీష్ అన్న వచ్చిర్రు. నాకు ఇది చేసిర్రు. పార్టీ అండగా నిలబడ్డది. సడన్‌గా ఏమైందేమో మరి ఈవిడ దాదాపు కొన్ని నెలల పాటు జైల్‌లో ఉన్న తర్వాత ఒక రకంగా మానసిక ఒత్తిడికి అవుతుంది కదా! ఏదో ఒప్పందాలు జరిగినాయి. బాబు గారు, గుంపు మేస్త్రి గారు, ఆయన శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు వీరి యొక్క ఈ త్రయం అంతా కలిసి కేజ్రీవాల్‌తో, కవితమ్మతో ఒక ఒప్పందం చేసుకుని తెలిసింది. అమ్మ కవితమ్మ మీ నాయన లొంగి రావట్లేడు. మాకు సరెండర్ కావట్లేడు. కాబట్టి మీ నాయనకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. పోయి ఒక పార్టీ స్టార్ట్ చేయాలి. సేమ్ టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ వచ్చేలాగా అంటే కూతురే వినట్లేదు అంటే ఒక నైరాశ్యం వస్తుంది శ్రేణుల లోపల. కేసీఆర్ గారు కొంత బలహీనం పడతారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా అంటే నువ్వు ఇళ్ళకెళ్ళి బయటపడతావు. ఇది ఒప్పందం. ఇది ఖచ్చితంగా జరిగింది. అదే కేజ్రీవాల్‌తో కూడా అది ఒప్పందం జరిగింది. నువ్వు బయటకు వచ్చినంత సైలెంట్ అయిపోవాలి. నీ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులను మా దాంట్లోకి పంపించాలి. గతంలో కూడా చూడండి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోగానే జగన్ చేతి లోపల ఎక్కడ ఆగమైపోతున్నా అని చెప్పేసి ఇమ్మీడియట్ బీజేపీ ప్రొటెక్షన్ కావాలి సెంట్రల్ గవర్నమెంట్. సుజనా చౌదరిని, సీఎం రమేష్ను, గరికపాటి మోహన్ ముగ్గురు రాజ్యసభ సభ్యులను బీజేపీకి పంపించేసిండు. అంటే చూడండి ప్రొటెక్షన్ కోసం అంటే బీజేపీలో ఇమ్మీడియట్గా తన మనుషులను పంపించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు సస్టైన్ అయ్యాడు. లేదంటే జగన్ చేతిలో నలిగిపోయేటాడు. వైఎస్ జగన్ చేతిలో ప్రొటెక్షన్ కోసం. ఇవాళ కేజ్రీవాల్ గారు చూడండి మొన్న జైల్లోకి వెళ్ళి మొన్న కోర్టు తీర్పు వచ్చింది. కవితమ్మను కేజ్రీవాల్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసి పంపించగానే ఇవాళ ఆయన పార్టీకి సంబంధించిన ఏడుగురు ఆ రాఘవ్ చెద్దా అనేటోడు అయితే బీజేపీ అంటే అగ్గి మీద గుగ్గిలమయ్యేటోడు పార్లమెంట్ అటువంటోడు కూడా అతని సారథ్యంలో 7 ఆప్ ఎంపీలు రాజీనామా చేసి అంటే నీతి నియమాలకు కట్టుబడి ఉండే పార్టీని పేరు తెచ్చుకుందా ఆ పార్టీలో గెలిచినటువంటి డిఫెక్షన్ ఇవాళ 7 ఎంపీలు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడేటాడు. అంటే ఒప్పందం. నీ పార్టీని నువ్వే నిర్వీర్యం చేసుకోవాలి. లేదంటే బిడ్డ నువ్వు జైలుకి వెళ్ళి ఎప్పుడు రావు. అంటే కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా లొంగిపోయినట్టు కనపడతా ఉంది. కానీ ఇక్కడ మన ధీరుడు అసలు అసలు ప్రాణాలకు తెగించి కొట్లాడి తీసుకొచ్చినట్టు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారు లొంగలే నరేంద్ర మోడీకి. ఏమన్నా వీక్కోరా భయ్, ఏమన్నా చేసుకోరా భయ్, నేనైతే రాను. కూతురు జైల్లో ఉన్న కూడా పోలే. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ కంటే తెలంగాణ ప్రాణమే తెలంగాణ ప్రజలు. అందుకే 9 ఏళ్లలో ఎటువంటి పాలన అందించిండు కేసీఆర్ గారు. మనం ఒకసారి మననం చేసుకోవాలి. నేను చూసిన మొన్న ఈ మధ్య ఇండియా పోయినప్పుడు కేసీఆర్ గారు కలిసినప్పుడు కేటీఆర్ గారు ఇట్లా నిలబడ్డారు పక్కన. అంటే అంత విధేయత. అంటే తండ్రి కొడుకుల మధ్య అంత విధేయత. అంటే ఆయన కుటుంబ సభ్యులు వీళ్ళు వాళ్ళనేది ఏం లేదు కేసీఆర్ గారికి. తెలంగాణ అంతే. చాలా నిఖార్సు కనిపించింది. నేను మా ఫాదర్ కూడా అట్లుంటాడు. మా ఫాదర్‌ని చూసినట్టు అనిపించింది. ఇంతవరకు ఇంత చదువుకున్న వ్యక్తిని ఎన్ఆర్ఐని నేను 25,00,000 నెలకు సంపాదించుకునే వ్యక్తిని స్వయం కృషితో ఎదిగిన మనిషిని. నేను ఎవ్వరికి కూడా ఇంతవరకు దండం పెట్టలే. నా గురువులు ఎవరైనా చదువు చెప్పిన గురువులు కనపడితే నేను బెండ్ అయితా. కేసీఆర్ గారిని చూస్తే మా నాన్నగారు మా బాపు గుర్తొచ్చాడు. మేము ఫాదర్‌ని బాపు అంటాం. బాపు గుర్తొచ్చి వెంటనే ఇట్లా లొంగి ఫీట్ మీద అంటే అలా అనిపించింది ఆయనను చూడగానే. అంత గొప్ప వ్యక్తిలాగా అనిపించాడు. నాలాంటి చదువుకున్నోడికి ప్రపంచ దేశాలు చూసినోడికి అనిపించిందంటే సామాన్య ప్రజలకు కేసీఆర్ గారు ఇలా దేవుడై వాళ్ళ హృదయాలు నెలకొన్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మానసికంగా క్షోభకు గురి చేయాలి, బలహీనపరచాలనే ఉద్దేశంతో తన సొంత కూతురునే ఎక్కునబెట్టిరి రాక్షస గణం ఎనుకుంటే. అందుకే దాన్ని తెలంగాణ రాక్షస సేన అన్నాను. రక్షణ సేన కాదు. తెలంగాణని భక్షించడానికి ఏర్పడ్డ సేన. కేసీఆర్ గారిని బలహీనపరిచి కేసీఆర్ కూడా చూసిండ్రు కదా కేసీఆర్ గారు ఓడిపోతే 2.5 ఏళ్లలో తెలంగాణ అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇలా ఏ పరిస్థితికి వచ్చిందో 3.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారండి 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క ప్రాజెక్ట్, ఒక్క బిల్డింగ్, ఒక్క యూనివర్సిటీ. పాపం చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదు. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ లేవు. 3-4 సార్లు ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిరు. యూరియా దొరకని పరిస్థితి, పెట్రోల్ దొరకని పరిస్థితి. తెలంగాణ ఆగమాగం అయిపోయింది. రియల్ ఎస్టేట్ వీకింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైపోయింది. మళ్ళా కేసీఆర్ గారు వచ్చిన మళ్ళా 10 ఏళ్ళు పడుతుంది ఇది రివైవ్ కావాలంటే. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పులు తీసుకొచ్చిన 3 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. హైదరాబాదు రెవెన్యూను ఐటీ రెవెన్యూను 60,000 కోట్ల నుంచి 3.5 లక్షల కోట్లకు తీసుకపోయారు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు కుర్చీ వేసుకొని ప్రాజెక్టులు కట్టించారు. ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చారు, తాగునీరు ఇచ్చారు. ఎంత చేసిరండి. ఎక్కడ చూసిన సంక్షేమం వర్ధిల్లింది తెలంగాణ 9 ఏళ్లలో. ఇప్పుడు ఆగమైపోయింది. విఘ్నులారా ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి రాక్షస మూకంతా కలిసి కవితమ్మను ముందు పెట్టి తెలంగాణ రక్షణ సేనను పట్టుకొచ్చారు టీఆర్ఎస్ అని. మేము అమెరికాలో కూడా అమెరికా తెలుగు సంఘం అని ఒకటి ఉండే ఆట అని దాన్ని కొంత